హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈసారికి బ్లౌజ్ తీసుకున్నానండి వర్క్ చేయించడానికి. ఆపోజిట్ కలర్ అయితే బాగుంటుందని. వర్క్ వచ్చేసి ఇలా ఉందండి. ఫస్ట్ కటింగ్ ఎలా చేయాలో చూద్దాం. హ్యాండ్స్ మధ్యలో అయితే ఫస్ట్ కట్ చేసుకోవాలండి సపరేట్ చేసి. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ పొడవు 11 అండి, ఖర్చు వదిలిపెట్టి. నెక్స్ట్ కింద 8, 3 ఇంచెస్ తక్కువ పెట్టాలి. ఇలా కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఈ పార్ట్ని సెకండ్ హ్యాండ్ మీద వేసి కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసాం కదా. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ అండి. గల్ల పక్కనే 1/2 ఇంచు ఖర్చు కోసం వదిలిపెట్టి ఇలా కట్ చేయండి. నార్మల్ బ్లౌజెస్కి అయితే ఫస్ట్ లైనింగ్ కట్ చేస్తాం కదా, కానీ వర్క్ బ్లౌజెస్కి అయితే ఫస్ట్ బ్లౌజ్ కట్ చేసుకోవాలండి. తర్వాత ఇది లైనింగ్ మీద పెట్టి కట్ చేస్తే సరిపోతుంది. ఇలా కట్ చేసుకున్నాక బ్లౌజ్ని 2 సైడ్స్కి వేసి మధ్యలోకి మలవాలండి. నెక్స్ట్ పొడవు 14.5 అండి బ్లౌజ్ పొడవు వచ్చేసి. నెక్స్ట్ విడ్త్ వచ్చేసి 8.5 అంటే మొత్తం 34 అండి నడుము వెడల్పు వచ్చేసి. బ్యాక్ పార్ట్ 17, ఫ్రంట్ పార్ట్ 17, మొత్తం కలిపి 34 కదా. నెక్స్ట్ ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి 7 ఇంచెస్ అండి. ఇలా లైన్ డ్రా చేశాక మధ్యలో 1 ఇంచు రౌండ్ తిప్పడానికి. నెక్స్ట్ సైడ్కి 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే సైడ్ జాయింట్స్ కోసం అండి. ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ తర్వాత ఈ బ్యాక్ పార్ట్ కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ని వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి నీట్గా కట్ చేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్ని ఫస్ట్ ఒకసారి డ్రా చేసుకోండి. బ్యాక్ పార్ట్ లాగానే సేమ్ నెక్ పక్కనే ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన వేసుకొని మార్క్ చేసుకోండి. ఫ్రంట్ ఉక్స్ల సైడ్ వచ్చేసి 5 ఇంచెస్ అండి, లాస్ట్లో వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకొని ఇలా డ్రా చేసుకోండి. నెక్స్ట్ కట్ చేసుకోవడం అండి. నేనైతే టేప్ కొలతే చూపిస్తున్నానండి, ఎందుకంటే వీళ్ళు నాకు కొలత బ్లౌజ్ ఇవ్వలేదు, బాడీ కొలతనే తీసుకున్నాను. అందుకే వచ్చేసి ఇలా మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఒకవేళ కొలత బ్లౌజ్ ఉంటే ఆ బ్లౌజ్తోని చూసుకొని కట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడైనా సరే మనం క్రాస్ పీసే తీసుకోవాలండి, అప్పుడే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టీలు, అవి ఎలా కట్ చేయాలో చూద్దాం. క్లాత్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఉక్స్ల పట్టీ సైడ్ వచ్చేసి 3.5 ఇంచెస్ అండి. తర్వాత నడుము దగ్గర వచ్చేసి 3 ఇంచెస్. ఇలా చూసుకున్నాక డాట్స్ పెట్టుకొని డాట్స్ మీద లైన్ డ్రా చేయాలండి. నెక్స్ట్ వచ్చేసి ఈ లైన్ దగ్గర కట్ చేసుకోవాలి. షేప్ పట్టీ ఎప్పుడైనా కూడా ఉక్స్ల వైపు ఒక 1/2 ఇంచు ఎక్కువ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనం లైనింగ్ని పిండి పక్కన పెట్టాం కదా, దాన్ని ఇలా నేల మీద వేయాలండి. దానిపైన కట్ చేసిన బ్లౌజ్ పీసెస్ అన్నీ ఇలా వేయాలి. హ్యాండ్స్ ఒక సైడ్ వస్తాయండి, బ్యాక్ పార్ట్ వచ్చేసి ఆపోజిట్ సైడ్లో వస్తుంది. మిడిల్ పార్ట్ ఎప్పుడైనా ఇలా క్రాస్గా వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి షేప్ పట్టి ఆ మిగిలిన భాగంలో షేప్ పట్టిని వేయండి. ఇలా వేసి కట్ చేయండి.